సో వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా నిరాకారుడు అని చెప్పి రాశారు. భవిష్యమాలిక పురాణంలో కూడా నిరాకార శివ పరమాత్మ అని చెప్పి. సో వీళ్ళు నిరాకారుడి యొక్క యథార్థ జన్మని తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ జన్మ తీసుకున్నారని చెప్పి భవిష్యమాలిక పురాణంలో ఉంది. కాలజ్ఞానంలో కూడా వీరభోగ వసంతరాయలుగా జన్మ తీసుకుంటాను, వీరభోగ వసంతరాయల్ని కల్కి అంటారని చెప్పి ఆ పుస్తకంలో 20వ పేజీలో ఉంది. చూపిస్తాను అవి కూడా రుజువులు రాబోయే రోజు. సో మరి వీళ్ళ తెలుసుకున్నాక కూడా జన్మ ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ భగవద్గీత 9వ శ్లోకంలో నా అలౌకికమైన నా అవతార రహస్యం యథార్థంగా ఎరిగిన వాడు ఈ శరీరం విడిచిపెట్టాక మళ్ళీ జన్మించడు, నన్నే చేరతాడు. మరి వీళ్ళు యథార్థంగా గుర్తించారు కదా ఆయనని. ఎవరి వ్యక్తులనైతే ఆయన ఆధారంగా తీసుకుని ఇవన్నీ చెప్తూ పోతున్నారో మరి వాళ్ళంతా మళ్ళీ జన్మలు తీసుకున్నారు కదా. సో దీని అర్థం ఏంటి అని అంటే, శరీరం విడిచిపెట్టా మళ్ళీ జన్మించరు అని అంటే వీళ్ళు దేహం అన్న స్థితి నుంచి బయటకు వచ్చేస్తారు. దేవతలు అమరులు అని అంటే ఏంటి? వాళ్ళు శరీరాన్ని వస్తారు కానీ చావు అని చెప్పి ఇప్పుడు కలియుగంలో ఏదైతే దేహానికి వచ్చి అమ్మో చనిపోయారు ఇంకా అయిపోయింది అన్నట్టు మాట్లాడి శోకంలోకి వెళ్ళిపోతున్నారు, దుఃఖంలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ ఇంకొక జన్మ తీసుకుంటాం. మృత్యు అన్నదే ఆ మృత్యు అన్న స్టేజ్ నుంచి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుని సృష్టిలో అసలు మృత్యువే లేదు. ఆయన లెక్కన ఆత్మ ఒక శరీరాన్ని వస్త్రం కిందని చూపించి వదిలి ఇంకోటి తీసుకుని అంటారు. అసలు అంత ఈజీనా అంటే ఇంకా సబ్జెక్ట్ ఆయన వైపు నుంచి అర్థం చేసుకోవాలి. సో నన్నే చేరతాడు అని అంటే ఆయనని చేరడము, ఆయనని పొందడము, ఆయన సొంతం అవ్వడం అంటే చెప్పాను కదా నిన్న, వ్యవహారికంలో 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరైతేనే పరమాత్మ సాంగత్యంలో ఉంటే ఏమవుతుంది? ఆయన సమానంగా దైవీ గుణాలతోటి జీవిస్తాం. ఈ విషయంలో అందరికీ క్లారిటీ రావాలి. ఎందుకంటే సంకల్ప స్థాయిలో చెప్తే క్యాచ్ చేయలేకపోతారు కాబట్టి ఆయన వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని రావాల్సి వచ్చింది. సో ఆ వ్యక్తులు ధర్మ యుగ పరివర్తన కార్యంలో సహయోగం ఇస్తారు. సో అది ఏ రకంగా చేస్తారన్నది కూడా మనము భవిష్యమాలిక పురాణము, కాలజ్ఞానము, భగవద్గీత, రామాయణ, మహాభారత శాస్త్ర ఆధారంగా మనము తెలుసుకుని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకువద్దాం. సో ఇప్పుడు భగవంతుని అవతరణ తెలుసుకున్న తర్వాత ఈ విషయాన్ని ఆయన సత్యమైన భక్తులంతా ముందుకు తీసుకెళ్తారు. ఆ రకంగా తీసుకువెళ్ళాలి అని అంటే ముందు మన మీద మనం ధ్యాస పెట్టుకోవాలి. సో యజ్ఞం గురించి ఏదైతే తెలుసుకున్నామో భక్తి మార్గంలో జరిగే స్థూల యజ్ఞాలు జ్ఞాన మార్గంలో ఇక్కడ జరగాలి, ఆత్మలో జరగాలి యజ్ఞం. సో ఆ రకంగా యజ్ఞం జరగాలి అని అంటే మన మనసు సతోగుండాలి, మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి.